హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో శని సింగనాపూర్ వ్యూ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనం. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా గుడి బయట ఆవరణం అండి. మెయిన్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది కొత్త వాళ్ళు ఇక్కడ మనం శనిదేవుడు అనగానే దర్శించుకోవడానికి మెయిన్గా వస్తుంటాము. చాలా నమ్మకంగా వస్తుంటాం కదా. కొత్త వాళ్ళకి చాలా వరకు కొన్ని తెలియదు. మెయిన్గా లోపల ఆయిల్ అవన్నీ వేస్తుంటాం కదా, నువ్వుల నూనె కానీ కొన్ని ధాన్యాలు వేస్తుంటాం. అవి ఎక్కడ కొంటే మంచిది అనేది నేను మీకు మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. బయట అంటే మనం మనం ఆర్చ్ ఉంది కదా, టెంపుల్ బయటనే ఎంట్రన్స్ పక్కన కొన్ని ఉన్నాయి చూడండి, ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ ఇక్కడ తీసుకోండి. ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఈ బయట పెద్ద ఆర్చ్ బయట చూపించాను కదా, అక్కడ సైడ్ అయితే మోస్ట్లీ తీసుకోకండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళు 150, 100 ఎట్లా పడితే అట్లా చెప్తున్నారు రేట్స్ అయితే. దయచేసి కొనకండి, అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. తప్పొప్పు నాకైతే తెలియట్లేదు, బట్ ఓపెన్గా అయితే నేను షేర్ చేస్తున్నా. టెంపుల్ ఎంట్రన్స్ పక్కన ఉన్న షాప్స్లో అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి, మీరు తీసుకోవచ్చు. కొంచెం కనుక్కొని తీసుకోండి. మెయిన్గా ఏంటంటే ఒక చిన్న బాటిల్ ఇస్తారండి నువ్వులది, ఒక క్లాత్, ఒక యంత్రము, దారం అలాంటివి కొన్ని ఇస్తారు. అంత బుట్టలాగా ఇస్తారు. ఆ సెట్ ఒక 180 ఉంటుంది, లేదు అంటే 70 కూడా ఇస్తారండి. మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, 70 రూపీస్ అలా. అయితే బయట అయితే ఒక ఆయిల్ చిన్నది 50 రూపీస్ చెప్తున్నారు, లేదా బుట్ట అంతా అయితే కూడా 150 చెప్తున్నారు. అందులో ఏమి ఉండవు. అందుకోసమే తెలియని వాళ్ళకి ఒక యూస్ఫుల్ అవుతుందనేసి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. మీరు తీసుకునేటప్పుడు ముందుగానే ఎటు అనేది కొంచెం చూసుకుని ఎంట్రన్స్ పక్కలో ఉండేదానికి వెళ్ళిపోయి తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, మెయిన్ అయితే ఇది చూడండి. అవైలబుల్ ఉంటే ఊరి నుంచి తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ చూడండి. వెళ్తాము దర్శనం చేసుకుంటాం అనుకున్నప్పుడు. అండ్ ఇక్కడ సైడ్ నేను లోపల అంతా కూడా తీయొచ్చు, కానీ ఆ రష్ కొంచెం తోపుడు ఉంటుంది కదా, నేను మెయిన్ అంతా తీయలేదండి దేవుడిది. మీకు వీలైతే అది కూడా క్లిప్స్ పెడతాను నేను. ఇది అంతా బయట సైడ్లో ఎక్సలెంట్ ఉంది లొకేషన్. నేను అంతా తిరగలేదు, టైం అవుతుందనేసి కొంచెం అలా చూసుకొని దర్శనం చేసుకుని బయటికి రావడం జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా లేకుండింది. నేను మళ్ళీ ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నాను. సో ఈ సెకండ్ టైం నేను విజిట్ చేయడం. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి. ఎక్సలెంట్ అని చెప్తాను నేను. చాలా ప్రశాంతత అనిపిస్తుంది కూడా. అండ్ నిదానంగా వెళ్ళి వచ్చే వాళ్ళకి ఓకే అండి. టెంపుల్ వ్యూ దర్శనం కూడా అలానే ఉంటుంది. ఇకపోతే ఈ సైడ్ అంతా ఇలా ఒక కాలువ మాదిరిగా, బ్రిడ్జి మాదిరిగా అనేది నాకు తెలీదు. చాలా బాగుందండి అది మాత్రం. మీకు ఈ వ్యూ అంతా కూడా కొత్తగా ఉండే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనేసి నేను వీడియో క్లిప్ తీశానండి. బట్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా వెళ్ళినప్పుడు ఇవే రూట్స్ ఉన్నాయనిపించి ఇలా అనిపిస్తే, మీకు ఓకే అనిపిస్తే నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఎంత అందంగా కట్టారో చూడండి, ఎంత బాగుందో తెలుసా. మనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ రాయే కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే శనిదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది దగ్గర నుంచి ఆయిల్ వేస్తున్నారు. వాళ్ళకి 500 రూపీస్ ఏమో అంటారు టికెట్. దగ్గర నుంచి ఆయిల్ వేస్తున్నారు. లేదనుకోండి, మీరు తీసుకువెళ్ళే దారిలోనే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దగ్గర వేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్గా వచ్చేసి తెల్ల జిల్లేడు పూల ఆకులు కావచ్చు, ఒక నల్ల బట్ట, టెంకాయ వచ్చేసి ఒక 3 సార్లు మన తల చుట్టూ తిప్పుకొని అక్కడ అలానే పెట్టేసేయాలన్నమాట. పూలు అవన్నీ వేసి పాదాలు ఉంటాయి అక్కడ పెట్టిస్తారు మీకు. ఇంతే అంటే ఆయిల్ వచ్చేసి ఒక బాక్స్ లాగా ఉంటుంది, అందులో వేయిస్తారు. మీరు దేవుడికి ఎలా చేరుతాయని నాకైతే తెలీదు. ఒక పైప్ లైన్ కనెక్షన్ ద్వారా దేవుడికి వెళ్ళి ఆయిల్ అంతా చేరుతుందంట. బట్ నాకైతే కనిపించలేదు అక్కడ సరిగ్గా. సో అందరూ ఒక ఆర్డర్లో ఇక్కడ ఇలా ఆకులు, బ్లాక్ క్లాత్ కావచ్చు, టెంకాయ చెప్పాను కదా, ఒక లైన్గా వేసుకుంటూ వెళ్తుంటారు. అక్కడ
చూసి ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. కొందరు చెప్పారు అక్కడ యంత్రము ఒక థ్రెడ్ ఇస్తారు, అది మనం తెచ్చుకోవచ్చు అంట. నేను చెప్పినట్టు యంత్రం గురించి అయితే కనుక్కోండి, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలీదు. చూశారు కదండి శనిశింగణాపూర్ ట్రిప్ ఎలా ఉందనేది. వివ్ అయితే నేను మీకు చూపించేశాను. మా ట్రిప్ అయితే ఇలా నడిచింది. మీకు మరి నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.